ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకును పక్కనే ఉన్న నూతన భవనంలోకి మార్చడం జరిగింది. పాత ఎల్ఐసి భవనంలోనే హెచ్డిఎఫ్సి బ్యాంకును కొత్తగా ప్రారంభించడం జరిగింది. అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి నూతన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ ఖలీల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంకును కన్ఫ్యూజన్ లేకుండా పక్కనే ఉన్న పాత ఎల్ఐసి భవనంలోకి మార్చడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా విశాలంగా ఉన్న భవనంలోకి హెచ్డిఎఫ్సి బ్యాంకును మార్చడం జరిగిందని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని సేవలు అందించేందుకు బ్యాంకు సిబ్బందితో సహా తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి, టీఎంసీ వేణుగోపాల్, డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లస్టర్ హెడ్ శిరీష్ కళ్యాణ్, బ్యాంక్ మేనేజర్ ఖలీల్ ఖాన్, డిప్యూటీ మేనేజర్ ఉషా, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా మంచిగా బాగుంటుంది అండ్ కస్టమర్ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ యూ పీపుల్ ఆర్ బ్లెస్సింగ్ కీప్ ఆన్ బ్లెస్సింగ్ us సో దట్ సరిపోతుంది అన్న ఉద్దేశంతో మచ్ బిగ్గర్ లార్జర్ బెటర్ ప్రిన్సెస్ వచ్చాం. Yeah, because you people made us forced to do so. We had not took the decision. That is what I mean to say. First Francis one is Thank you. Yeah, it's looking very nice. One of the finest princes. Exactly, sir. Exactly. Yes, sir. Thank you. Okay, sir. I am just a guest. Sir, thank you. Please, sir. అంటే మీరు కూడా వచ్చి చూస్తే బాగుంటుంది. మంచి స్ట్రాంగ్ రూమ్ పెట్టండి సార్. ఇంతవరకు లాకర్స్ లేవండి మన కాలంలో. సో వీ బ్రాట్ ఇన్ లాకర్స్ ఆల్సో. ఎస్ సార్. అయ్యో పర్వాలేదు సార్, తప్పకుండా మీతోనే స్టార్ట్ చేస్తాం సార్. మంచి ఇచ్చారు. చాలా బాగుంది. రైట్ మేడం, సార్ పట్టుకుంటున్నా. సార్ పట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో తెలియజేయడం ఏమనగా, ఇదివరకు ఉన్న పాత బ్రాంచ్ నుంచి పక్కనున్న పాత ఎల్ఐసి బిల్డింగ్ నందు కొత్త బ్రాంచ్ ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగినది. ఇక్కడ నుంచే లావాదేవీలన్నీ జరగడం అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన బ్రాంచ్ ఓపెనింగ్కి మాకు సహకరించిన అహోబిలం సంపత్ సార్ గారికి, డాక్టర్ రామలింగారెడ్డి సార్ గారికి, డాక్టర్ నరసింహారెడ్డి సార్ గారికి, టీఎంసీ వేణుగోపాల్ సార్ గారికి, వాచాపురం శేఖర్ రెడ్డి గారికి, అందరికీ నా ధన్యవాదములు. మీరు ఎల్లప్పుడూ మాకు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. మా క్లస్టర్ హెడ్ సార్ అయినటువంటి శిరీష్ కళ్యాణ్ సారు హామీ ఇచ్చారు, ఇంకో 2 సంవత్సరాలలో ఇంకొక బ్రాంచ్ కూడా ఆలగడ్డలో ప్రారంభిస్తామని. ఖాతాదారులందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.